ఎస్ఐఆర్ సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ భారతదేశ వ్యాప్తంగా ఈ నెల 14 వరకు శిక్షణ ఇచ్చి బిఎల్ఏలకు బిఎల్ఓలకు జూన్ 15వ తారీఖు నుంచి ఇంటింటికి ఓటర్ నమోదు కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. 2 ఫేజులు అయిపోయినాయి ఇప్పటికీ. బీహార్లో, వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో, తమిళనాడులో, కేరళలో, పుదుచ్చేరిలో ఎన్నికల పరిశీలన ఇవన్నీ కూడా చేస్తే 5,90,00,000 ఓట్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించబడ్డాయి. బెంగాల్లో మమతా బెనర్జీ కోర్టు వేసుకుని ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ళి ఓటు హక్కును కాపాడుకునేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేశారు. ఆయన ఆమె నియోజకవర్గంలో ఓడిపోయారు. అదేవిధంగా స్టాలిన్ తమిళనాడులో ఆయన కూడా సర్వలనే ఓడిపోయినారని చెప్పి ఇవాళ కథనాలు వస్తూ ఉన్నాయి. 2 ఫేజులు అయిపోయిన తర్వాత మూడవ ఫేజ్ ఇప్పుడు మనకి ఇక్కడ జరగబోతా ఉంది. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో భారత ఎన్నికల సంఘం ద్వారా ఈ ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి, భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. ఇవాళ ఎన్నడూ లేనటువంటి విధంగా ఓటర్ లిస్ట్ నుంచి మా ఓట్లు గల్లంత అవుతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకని ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ భారతదేశంలో మత విభజనకు పూనుకుంటా ఉన్నారు. గొప్ప ప్రజాస్వామిక దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం, లౌకిక దేశం, ప్రపంచంలోనే ప్రజాస్వామిక దేశం భారతదేశం. ఇటువంటి భారతదేశంలో 6 మతాలు, 6,000 కులాలు ఉన్నటువంటి భారతదేశంలో విభిన్నమైనటువంటి సంస్కృతులు, భాషలు ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ విడదీయడానికి, విభజన చేయడానికి పూనుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీని ప్రశ్నించదలుచుకున్నాం. వారేమంటా ఉన్నారు, ఒక 3 ఆప్షన్స్ ఇచ్చినారు ఇప్పుడు భారత ఎన్నికల సంఘం. ఈ 3 ఆప్షన్లో 1987 ముందు పుట్టినవారు 2002లో ఓటు వేసినటువంటి వారు మీరు మ్యాపింగ్ చేసుకోండి అంటా ఉన్నారు. 1987 తర్వాత 2004 లోపల పుట్టినటువంటి వారు మీరు మ్యాపింగ్ చేసుకోవడానికి మీ తల్లి తండ్రిది బర్త్ సర్టిఫికెట్ ఉండాలంటా ఉన్నారు. 2004 తర్వాత జన్మించినటువంటి వారు తల్లిదండ్రులు ఇద్దరిది కూడా వాళ్ళకి సర్టిఫికెట్ కావాలంటా ఉన్నారు. నేను నా సర్టిఫికెట్ ఇవ్వగలను, కానీ మా అమ్మ ఎక్కడ పుట్టిందో, మా నాయన ఎక్కడ పుట్టినారో, ఆ కాలంలో వాళ్ళ బర్త్ సర్టిఫికెట్కి అప్లై చేసినారో నాకే తెలియదు. అందుకని వాళ్ళ చాలా ఓట్లంతా కూడా తొలగించేటువంటి అవకాశం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి వారేమంటా ఉన్నారు, అప్రమత్తంగా ఉండండి అంటా ఉన్నారు. ఇవాళ డిఆర్ఓ మలోలా కూడా ఆయన ఏమంటా ఉన్నాడు, శిక్షణ ఇస్తా ఉన్నాడు కదా, పారదర్శకంగా అంతా కూడా ఈ కార్యక్రమం జరగాలంటా ఉన్నాడు. అందరూ కూడా మంచిగానే మాట్లాడుతూ ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలంటే అనుమానం ఉందని లెక్క. అప్రమత్తంగా ఉండడం అనేటువంటిదంటే వాళ్ళే అధికారంలో ఉన్నవారే ఈ మాటలు అంటా ఉన్నారంటే ఇవాళ సర్ అనేటువంటి విషయంలో ఇవాళ చాలా లోతైనటువంటి ఇవాళ మొత్తం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉంది. అందుకని ఇవాళ బీహార్లో ఓడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత, బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత ఏమంటా ఉన్నారు, సువేంద్ర అధికారి బెంగాల్ ముఖ్యమంత్రి, నీకు ఓటర్ లిస్టులో ఓటు లేదు కాబట్టి ఆధార్ కార్డు ఇమ్మంటా ఉన్నాడు వెనక్కి, రేషన్ కార్డు వెనక్కి ఇమ్మంటా ఉన్నాడు. భారతదేశంలో హిందువులు హిందుత్వ పేరు మీద వీళ్ళంతా కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. కానీ ముస్లింల ఓట్లు ఒకటే కాదు, ఇవాళ ప్రధానంగా ఇవాళ ముస్లిం ఓట్లతో పాటు దళితుల ఓట్లు, మహిళల ఓట్లు, అనగారినటువంటి వర్గాల ఓట్లు, వీళ్ళందరివి కూడా ఓటర్ లిస్ట్ నుంచి అంతా కూడా తొలగించేటువంటి ప్రమాదం ఉంది. అందుకే మేము వారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీ 3 ఆప్షన్ల వల్ల ఈ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర లేవు. మీరు ఆధార్ను అంగీకరించడంలా, రేషన్ కార్డు అంగీకరించడంలా, ఓటర్ కార్డు అంగీకరించడంలా, ఆధార్ కార్డుతో ఇవాళ డ్రైవర్ లైసెన్స్ కావాలన్నా, లేకుంటే బ్యాంకులో అకౌంట్ కావాలన్నా, పాస్పోర్ట్ కావాలన్నా, వీసా కావాలన్నా కూడా ప్రతిదానికి ఆధార్ను అడుగుతూ ఉన్నారు. కానీ ఆధార్ను మీరు అంగీకరించారు. అంటే ఇవన్నీ కాకుండా మీరు అందరూ కూడా స్కూల్ సర్టిఫికేట్, ఎస్ఎల్సి సర్టిఫికేట్ కావాలంటా ఉన్నారు. ఇవి కూడా బర్త్ సర్టిఫికేట్స్ కావాలంటా ఉన్నారు. ఎక్కడి నుంచి తెస్తారు నేను అంటా ఉన్నా. అందుకే ఇది సాధ్యం కాదు. ఈ జరుగుతున్నటువంటి ఇప్పుడు 3వ దశ ఈ ఓటర్ల జాబితాకు సంబంధించి 15 నుంచి 20 కోట్ల ఓట్లంతా కూడా తొలగించేటువంటి ప్రమాదం ఉంది. అందుకని మనము ఆలోచన చేయాలి.
ఇవాళ బీజేపీ వారు ఏమంటా ఉన్నారు, మాకు 400 సీట్లు ఇస్తే గత ఎన్నికల్లో 2024లో అనంత్ కుమార్ హెగ్డే అంటా ఉన్నాడు బెంగళూరులో, మాకు 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, ఇవాళ మనవాదాన్ని తీసుకొస్తాం, మనస్ఫూర్తిని తీసుకొస్తాం అని ఆ రకంగా బాహాటంగానే మాట్లాడుతూ ఉన్నారు. కానీ భారతదేశం ఉన్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఇవ్వలే. అందుకని వాళ్ళు ఏమంటాడు, అమిత్ షా ఏమంటాడు, మేము 5 ఏళ్ళు 10 ఏళ్ళ కోసం రాలేదు, మేము పరిపాలన చేయడానికి 50 సంవత్సరాలు పరిపాలన చేయడానికి వచ్చినామంటా ఉన్నారు. అందుకే ఎక్కడ పోయినా కూడా నరేంద్ర మోడీని చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఓట్ చోరీ అంటా ఉన్నారు. ఓట్ చోరీ, గద్దె చోరీ అని ఈ రకంగా నినాదం ఇస్తా ఉన్నారు. దొంగ ఓట్లతో ఈ రకంగా జరుగుతూ ఉంది. ఇవాళ అందుకని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, మీకు నకిలీ ఓట్లుంటే తొలగించండి, షిఫ్టెడ్ ఓట్స్ ఉంటే తొలగించండి, ఊరు మారినటువంటి ఓట్లుంటే తొలగించండి, 2 చోట్ల 3 చోట్ల ఓట్లుంటే తొలగించండి. కానీ అర్హులైనటువంటి ఓట్లు మాత్రం ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తే ఒక్క ఓటు తొలగించినా తిరగబడతాం. ఒక్క ఓటు తొలగించినా కూడా ఇవాళ ఇన్సాఫ్ ద్వారా తిరగబడతాం, జస్టిస్ ఇన్సాఫ్ కావాలంటే. అందుకే నేను కలెక్టర్ కూడా మనవి చేస్తా ఉన్నా, అనంతపురం జిల్లా కలెక్టర్కు పారదర్శకంగా జరగాలంటే మీరందరూ కూడా ఇంటింటికి బిఎల్ఓలు రావడం కాదు, గ్రామ సభలు పెట్టండి అంటా ఉన్నాం. వార్డు సభలు పెట్టండి, మేమే ఆర్గనైజ్ చేస్తాం. అంతేగాని మీరందరూ కూడా ఏం లిటరసీ లేదు, అంతా అక్షరాస్యత ఉన్నటువంటి వాళ్ళు లేరు. అందుకనే మీరంతా కూడా ఇవాళ పత్రికల్లో టీవీల్లో చూసి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఇళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, ఇంటికి లాక్ చేస్తే అది కూడా ప్రమాదకరమైన పరిస్థితి. అందుకని మేమేంటామంటే ఇవాళ మీరందరూ కూడా దండోర వేయాలి, టామ్ టామ్ చేయాలి, పల్లెల్లో పట్టణాల్లో నగరాల్లో అది మీద కరపత్రం వేయాలి. ఆ రకంగా వేసి మీరందరూ కూడా 15వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. అందుకే మేధావులు చెప్తా ఉన్నారు, భారతదేశంలో వాళ్ళందరూ కూడా ఘంటాపదంగా చెప్తా ఉన్నారు, ఈ ఎన్నికల వ్యవస్థలో ఈ సిస్టమ్ తీసుకురావడం వల్ల ఇతరులు ఎవరు కూడా గెలిచేటువంటి అవకాశం లేదంటా ఉన్నారు. అందుకు ఒక దుర్భాగ్యపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి రానున్నటువంటి కాలం. అందుకని 2వ శ్రేణి పౌరులుగా ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారతదేశంలో. ఇవాళ ముస్లింలను, దళితులను, గిరిజనులు, ఆదివాసీలు వీళ్ళందరినీ కూడా 2వ శ్రేణి పౌరులుగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ 2వ శ్రేణి పౌరులు అంటే మీకు ఓటు హక్కు ఉండదు, సంక్షేమ పథకాలు మీకు రావు. అందుకనే ప్రజలు కూడా మీడియా ద్వారా మీ అందరికీ మనవి చేస్తున్న ఓటర్ మహానుభావులారా, మీరు మేల్కొనండి, ఆలోచించండి. మన ఓటు హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇది, మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. మన ఓటు మాత్రం తొలగించేటువంటి పరిస్థితి వస్తే తిరగబడండి, మీకు ఆల్ ఇండియా తంజీమ్ ఇన్సాఫ్ మీకు అండగా ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.